హే గాయ్స్, హాయ్, హలో, అస్సలం వాలేకుమ్, నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో నేనైతే బాగానే ఉన్నాను. ఈరోజు అయితే మీకు ఒక కొత్త విషయం చెప్పాలి. ఏం లేదండి, నేను నా వీడియో టైమింగ్స్ అనేది చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. సో మార్నింగ్ అయితే చాలామంది హౌస్ వైఫ్స్ కానీ లేకపోతే జాబ్కి వెళ్ళే వాళ్ళు చాలా బిజీగా ఉంటారు. సో ఆ టైంలో అయితే వాళ్ళకి చూడడానికి కుదరదు, కాబట్టి మీరు ఫ్రీ టైంలోనే చూడడం కోసం నేను ఈరోజు నుంచి టైమింగ్స్ మారుద్దాం అనుకుంటున్నాను. దీని మీద మీ అభిప్రాయం ఏంటో నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా చేయండి. సో ఈరోజు అయితే రెసిపీ ప్రాన్స్ మసాలా కర్రీ, అదే అండి రొయ్యల కర్రీ అంటారు కదా, అది ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా కొంచెం డిఫరెంట్గా మసాలాతో వేసి ఇంట్లో చుట్టాలు వచ్చినప్పుడు ఇలా డిఫరెంట్గా చేసి పెట్టండి. చాలా బాగుందని వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది. అసలు వదిలిపెట్టారండి, చాలా బాగా తినేస్తారు. ఇది రోటీలోకైనా చపాతీలోకైనా అన్నంలోకైనా వేడి వేడి అన్నంలోకైనా బిర్యానీలోకైనా దేనిలో అయినా సూపర్గా ఉంటుంది. సో రెసిపీ స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో లెట్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ అయితే ఒక ప్యాన్ పెట్టుకున్నాను. ఏమీ లేదు, మసాలా అంటే ఎక్కువగా ఏం యాడ్ చేయట్లేదు, జస్ట్ సింపుల్గానే ఉంటాయి నా రెసిపీస్. మీకు తెలుసు నా రెసిపీస్ అన్నీ. సో సింపుల్గానే వండుతాను, ఎక్కువ ఏం యాడ్ చేయట్లేదు. ఇదైతే ఫస్ట్ రొయ్యలు నేను సాల్ట్లో నెక్స్ట్ టర్మరిక్ వాటర్లో బాగా సోక్ చేసి పెట్టాను కాసేపు. సో అది తీసేసాక ప్యాన్లో యాడ్ చేసుకొని కొంచెం ఉప్పు పసుపు యాడ్ చేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. చూడండి, ఈ వాటర్ మొత్తం వస్తున్నాయి కదా, మేము వాటర్ ఏం యాడ్ చేయడం అవసరం లేదండి. సో అవి ప్రాన్స్ యాడ్ చేయగానే వాటర్ అన్నీ ఆటోమేటిక్గా అందులో నుంచి వచ్చేస్తాయి. నాన్ వెజ్ కర్రీ ఏదైనా అంతే కదా, సో చికెన్లో కూడా అంతే. అలాగే ఇందులో వాటర్ ఉంటాయి కదా, ఈ మొత్తం వాటర్లోనే కుక్ అయిపోవాలి ఈ ప్రాన్స్ అన్నీ. సో మేము ఎక్స్ట్రా వాటర్ లాస్ట్లో యాడ్ చేసుకోవచ్చు కావాలంటే. చూడండి వాటర్ ఎలా వచ్చాయో, ఈ మొత్తం వాటర్లోనే కుక్ అయిపోవాలి ఈ రొయ్యలన్నీ. సో అప్పటి వరకు హై ఫ్లేమ్లో పెట్టుకొని మేము కుక్ చేసుకోవాలి. సో వాటర్ అయితే ట్రైన్ అయిపోయాయి. చూడండి, నేను ఈ ప్రాన్స్ అని ఒక ప్లేట్లో తీసుకొని పెట్టుకుంటున్నాను. సో చాలా సింపుల్ ప్రాసెస్, ఎక్కువ కష్టపడడం కూడా అవసరం లేదు. జస్ట్ 15 to 20 మినిట్స్లో కంప్లీట్ అయిపోయింది ఈ ప్రాసెస్. నెక్స్ట్ సేమ్ ప్యాన్లో నేనైతే ఇక్కడ ఆయిల్ యాడ్ చేసుకున్నానండి. నాన్ వెజ్ కదా, కొంచెం ఎక్కువ యాడ్ చేసుకున్నాను. సో యాడ్ చేసినాక ఉల్లిపాయలు బాగా వేగేంత వరకు ఫ్రై చేసుకున్నాను. నెక్స్ట్ వేగినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నాను. ఉల్లిపాయలు మీడియం సైజ్ అయితే 3 సరిపోతాయండి. నేను ఇవి దగ్గర దగ్గర 1/2 kg వరకు తీసుకున్నాను రొయ్యలు. సో నెక్స్ట్ ఇందులో కొబ్బరి, లవంగా, దాల్చిన చెక్క, గరం మసాలా ఉంటాయి కదా, అవన్నీ యాడ్ చేసి పేస్ట్ చేసుకున్నాను. ఆ మసాలా ఇందులో యాడ్ చేసేస్తున్నాను. మీరు కావాలంటే నువ్వులు యాడ్ చేసుకొని పేస్ట్ చేసుకోవచ్చు. సో ఫైనల్గా ఇక్కడ ఇందులో మేము బాయిల్ తీసి పెట్టుకున్నాం కదా రొయ్యలు, అది యాడ్ చేసుకోవాలి. ఏం లేదు, ఎండు కొబ్బరి అయినా పర్వాలేదు. కొబ్బరి, లవంగా, దాల్చిన చెక్క, గసగసాలు అవన్నీ కొంచెం లైట్గా రోస్ట్ చేసి పేస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఆ పేస్ట్ ఇందులో యాడ్ చేసి ఇలా రొయ్యలకి పట్టించి బాగా మసాలా మొత్తం బాగా పట్టేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మధ్య మధ్యతో కలుపుతూ ఉండాలండి, అడుగు అంటకుండా. నాన్ స్టిక్ ప్యాన్ అయితే పర్వాలేదు, బాగానే ఉంటుంది. సో ఫ్రై అయ్యాక ఫైనల్గా 2 చిన్న టమాటాలు చాప్ చేసినవి సన్నగా తరుక్కోండి టమాటాలు. సో అప్పుడే కర్రీ టేస్ట్ అనేది కొంచెం బాగుంటుంది. మీరు కావాలంటే నార్మల్గా అయినా కట్ చేసుకోండి, చాపర్లో అయితే నేను వేసుకున్నాను. సో 2 టమాటాలు యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ నూనెలోనే ఈ మొత్తం మసాలాలన్నీ, ఈ ప్రాన్స్ అన్నీ వేగాలండి, అంతవరకు మీరు బాగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఒక పెద్ద పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాను నేను. స్టార్టింగ్ అయితే యాడ్ చేయలేదు, కొంచెం కలర్ చేంజ్ అవుతుందని చెప్పేసి. మీరు ఎప్పుడైనా యాడ్ చేసుకోండి, ఏం పర్వాలేదు. టేస్ట్ మాత్రం నార్మల్గానే ఉంటుంది. సో ఇక్కడ కొంచెం ధనియాల పొడి యాడ్ చేశాను, కొంచెం మిరియాల పొడి కూడా యాడ్ చేసుకోండి. అదే రొయ్యలు వాతం అంటారు కదా, సో పెయిన్స్ ఉంటారు కదా, జాయింట్ పెయిన్స్ ఉన్నవాళ్ళు తినకూడదు అంటారు కదా చాలామంది. సో అలాంటి వాళ్ళు అయితే కొంచెం మిరియాల పొడి యాడ్ చేసుకోండి. ఏం కాదండి, ఎప్పుడో ఒకసారి తింటే ఏం కాదు. సో డైలీ తినే వరకైతే ఏదో ప్రాబ్లం అవ్వచ్చు, కానీ అప్పుడప్పుడు తినే వాళ్ళకి ఏం కాదు. సో ఇలా ఎప్పుడో ఒకసారి ట్రై చేసినప్పుడు ఇలా ట్రై చేసుకుంటే వర్షాకాలంలో చాలా బాగుంటుంది. సో ఫైనల్గా కమ్మగా ఉంటుందని చెప్పేసి కొంచెం పెరుగు యాడ్ చేశాను. నేను బయట పెరుగు అస్సలు యూస్ చేయను, ఇంట్లో తోడేసుకుంటాం కదా, ఆ పెరుగు ఒక 2 to 3 టేబుల్ స్పూన్
వేసుకోండి. కమ్మదనం అనేది ఒక టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, అది చెప్పలేము. సో తింటే మాత్రం అనుభవించగలం. సో అలానే చాలా బాగుంటుంది పెరుగు వేయడం వల్ల. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి, మరీ పుల్లగా ఏమి ఉండదు. టమాటోస్ యాడ్ చేసాం కదా, సో పెరుగు కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఫైనల్గా లాస్ట్ అండ్ ఫైనల్ కారం యాడ్ చేసుకున్నాను. సో ఇది కంపల్సరీ కదా కారం. సో పచ్చిమిర్చి యాడ్ చేసాం కాబట్టి మీరు కాశ్మీరీ లాల్ మిర్చి పౌడర్ అంటారు కదా, అవి జనరల్ స్టోర్లో దొరుకుతుంది, అవి యాడ్ చేసుకోండి. నేనైతే అదే యాడ్ చేశాను. సో కలర్ అనేది ఘాటు అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఆ కారం అయితే చాలా బాగుంటుంది నాన్ వెజ్ కర్రీస్ కోసం. ఫైనల్గా కొంచెం గ్రేవీ కదా మసాలా కర్రీ, సో కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను. మీరు ఎక్కువ గ్రేవీ కావాలనుకుంటే కొంచెం ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేసుకోండి. సో మూత తీసేసి చూశాను, ఒక 10 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి మూత పెట్టేసి. సో ఆఫ్టర్ దట్ ఫైనల్గా ఇక్కడ కొత్తిమీర యాడ్ చేసుకున్నాను. కొత్తిమీర యాడ్ చేయడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది. మీలో కొత్తిమీర ఇష్టం లేని వాళ్ళు ఉండరు, సో ఖచ్చితంగా అయితే వేస్తారు కదా. సో వేసేయండి, వేసేసి కలిపేయండి. ఒక్కసారి ఇలా కలిపేసుకోండి. చూడండి పర్ఫెక్ట్గా అయితే కుక్ అయిపోయాయి, కలర్ కూడా చేంజ్ అయిపోయింది. సో ఫైనల్గా నేను గార్నిషింగ్ కోసం రెడీ చేసుకున్నాను. ఒక ప్లేట్లో ఆనియన్స్ యాడ్ చేసుకున్నాను. సో ఈ కర్రీలో ఖచ్చితంగా నిమ్మరసం అనేది, నెక్స్ట్ ఉల్లిపాయలు అనేది కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. మా హస్బెండ్ అయితే చాలా బాగా తింటారు ఈ కాంబినేషన్లో. సో చాలా అంటే చాలా బాగుంటుంది. సో రెడీ అయిపోయింది మన ప్రాన్స్ మసాలా కర్రీ రెసిపీ. మీరు కావాలంటే కొంచెం ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేసుకోండి, వాటర్గా కూడా పెట్టుకోవచ్చు. నేను ఇలాగా గ్రేవీ ఇలా కాకుండా కొంచెం మసాలా అన్నాను కదా, సో అందుకని ఇలా వండుకున్నాను. సో మీరు తప్పకుండా ట్రై చేయాలి ఈ వర్షాకాలంలో. సో చాలా బాగుంటుంది కర్రీ. మీలో ఎంతమందికి ప్రాన్స్ అంటే ఇష్టం అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి, నాతో షేర్ చేసుకోండి. సో ఈరోజైతే రెసిపీ కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ రెసిపీ ఏంటనేది మీరు తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. సో ఇంతవరకే ఈరోజైతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.